ఇరిగేషన్ వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో అటువంటి ఇరిగేషన్ వ్యవస్థని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 24 నెలల కాలంలోనే మళ్ళీ గాడిలో పెడుతూ ఇరిగేషన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్ళామని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 మరి జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2026 సంవత్సరం ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక తట్ట మట్టి పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ₹1 ఖర్చు పెట్టలా. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల్లోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి 2026 జూలైకి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా అత్యంత క్రిటికలమైనటువంటి వర్క్స్. ఎందుకంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా లాస్ట్ మంత్ వెళ్ళి వాగులు అదేవిధంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఇవన్నీ దాటుకుంటూ కెనాల్ వెళ్ళేటువంటి పంప ఇటువంటివి ఎన్నో క్రిటికల్ వర్క్స్. హిల్స్ అయితే 100 మీటర్స్ డెప్త్కి కట్ చేసి అటువంటి క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటూ అన్న మాట ప్రకారం లక్ష్యం ప్రకారం 2026 జూలై కల్లా ఆ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే లక్ష్యం నెరవేర్చేటువంటి కార్యక్రమం. కానీ అదేవిధంగా ఇదే 2026లో వెలిగొండ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు 3 దశాబ్దాల నుంచి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఆ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జాతికి అంకితం అని ఏ రకంగా అయితే ప్రజల్ని రైతుల్ని దగా మోసం చేశాడో అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని 20 నెలల్లోనే అంటే 30 సంవత్సరాల్లో ఎంత వర్క్ జరిగిందో ఈ 20 నెలల్లోనే అంత వర్క్ పనిచేస్తూ ఈరోజు ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని ఈవేళ శరవేగంగా ఆ పనులు పూర్తి చేస్తున్న విషయం. కానీ అంటే ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20-24 నెలల కాలంలో ప్రతి ప్రాజెక్టుకి ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నట్టు విషయాన్ని ఉదాహరణలుగా ఈ 2-3 ప్రాజెక్టులు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే
సాక్షాత్ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి, సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు మాకు 3 తేదీలు ఇచ్చారు పోలవరానికి. 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అని ఆ రోజు వాళ్ళు ఏ రకమైనటువంటి భాషతో అసెంబ్లీలో మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి స్థితి. ఆఖరికి డీవాల్ పోయిన తర్వాత వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని మనం చూడలేమేమో, పోలవరం కూడా ఒక కలగానే మిగిలిపోతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించింది గత ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేస్తానని 2024 పోలవరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి లక్ష్యం నెరవేరబోతుంది. 2027 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇంకా ముందుగానే జూన్ జూలై కల్లా మరి పూర్తి చేయాలి. పుష్కరాలు లక్ష్యంగా అనుగుణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా ఈవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము అని అంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ దగ్గర సుమారు 3 గంటల సమయం, ఉదయం 11:30 నుంచి 2:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలు ఈవేళ ఇరిగేషన్ శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ రేపు భవిష్యత్తులో 3 సంవత్సరాలు కూడా ఇంకా ఇరిగేషన్ శాఖని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాకు కూడా ఒక దిశ ఒక నిర్దేశం కూడా ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులతో పాటుగా మొత్తం ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈరోజు రివ్యూస్లో ఆయన ఐడెంటిఫై చేసి ఆ యొక్క 36 ప్రాజెక్టులని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్కి మరి ఈవేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు, మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ని కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది.